ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. కార్తీక పురాణము 15వ అధ్యాయము. దీపమాలికార్పణ ప్రభావము. వశిష్ఠ మహర్షి జనకునితో ఇలా చెప్పారు. రాజా, కార్తీక మాసములో విష్ణు సన్నిధిలో దీపమాలికలు వెలిగించి ఆనందనాట్యము చేయువాడు విష్ణు సాన్నిధ్యము పొందుతాడు. ఈ మాసంలో సాయంకాలమున విష్ణు పూజ చేసినచో స్వర్గాధిపత్యము కలుగును. కార్తీక మాసంలో విష్ణుమూర్తి ఆలయమునకు నడిచి వెళ్ళినచో అడుగడుగునకు అశ్వమేధ ఫలము కలుగును. విష్ణు దర్శన మాత్రమున వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధిని అంటారు. ఆనాడు ఏ పుణ్య కార్యములు చేసినను అది అక్షయ ఫలము ఇచ్చును. ఆ రోజున విష్ణుదేవునికి షోడచోపచారములతో భక్తి శ్రద్ధలతో పూజించిన వాని పుణ్యమింత అని చెప్పలేము. ద్వాదశి నాడు శివకేశవులకు లక్ష దీపార్చన చేసినవాడు దివ్య విమానమెక్కి దేవతలచే స్తుతింపబడుచు విష్ణు లోకానికి పోవుదురు. నెలపొడవునా దీపము పెట్టలేని అసక్తుడైన వాడు ద్వాదశి నాడు, పున్నమి నాడు, కృష్ణ చతుర్దశి నాడు 3 రోజులు పెట్టినను మంచిదే. ఆవు దగ్గర పాలు పితుకునంత సమయం వెలుగునట్లు దీపం వెలిగినచో పవిత్రుడగును. ఇతరులు పెట్టిన దీపములను ఆరకుండా కాపాడిన వానికి ఘోర పాపములు నశిస్తాయి. ఈ విషయమున ఒక ఇతిహాసమున్నది వినుము. పూర్వము సరస్వతీ నది తీరములో ఒక విష్ణు దేవాలయం ఉంది. దానిలో ఎంతో కాలము నుండి పూజా పునస్కారములు లేవు. ఒకనాడు ఒక యోగి సరస్వతీ స్నానార్థము వచ్చి ఆ గుడిని చూసి దానిని శుభ్రము చేసి దగ్గరున్న గ్రామము నుండి వత్తులు, నూనె, ప్రమిదలు తెచ్చి స్నానాంతరము దీపములు వెలిగించి తపము చేసుకొనుచూ ఉండేవాడు. కార్తీక మాసం వచ్చినది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు 12 దీపములు పెట్టి విష్ణు పూజ చేసి తపమునకు కూర్చుండెను. ఒక ఎలుక గుడిలోనికి వచ్చి ప్రమిదల్లోని నూనె తాగిపోవచ్చు ఉండేది. ద్వాదశి నాటి రాత్రి ఎలుక వచ్చింది. ఒక ప్రమిదలోని దీపము గాలికి ఆరిపోగా నూనెయు వత్తి మిగిలాయి. ఎలుక నూనె త్రాగి వత్తిని నోట కరుచుకుని దీపము వెలుగుచున్న ప్రమిదలో నూనె త్రాగుటకు వచ్చింది. ఆ వత్తి జారి ప్రమిదలో పడింది. ఈ ఒత్తి అంటుకుని వెలుగు ఆరంభించింది. ఎలుకకు వేడి నూనె త్రాగుటకు సాధ్యము కాలేదు. ఆ ఒత్తిని వెలిగించిన పుణ్యము చేత ఆ ఎలుక ఒక దివ్య తేజము గల పురుషునిగా మారిపోయింది. తపస్సమాధి నుండి లేచిన యోగి ఆ కృత మనుష్యుని చూచి, నీవెవడవు, ఇక్కడికి ఎలా వచ్చితివి అని అడిగారు. మహాత్మా, నేను ఈ గుడిలోనే ఉండుచు నిత్యము దొరికినది తినుచూ ఉండే ఎలుకను. నేను చేసిన ఏ పుణ్యము వలనో గాని నాకు ఎలుక జన్మము నుండి విముక్తి కలిగింది. నేనెవ్వడనో, నాకు ఎలుక జన్మ ఎలా కలిగిందో, తిరిగి దాని నుండి విముక్తి ఎలా కలిగిందో నాకు ఏమీ తెలియదు. ఆ విషయాలన్నీ చెప్పుటకు మీరే సమర్థులు. మీరు సర్వజ్ఞులు గనుక దయచేసి నా పూర్వచరిత్రను చెప్పండి అని వినయంతో అడిగాను. యోగి తన దివ్య దృష్టితో చూచి, ఓయి, పూర్వము నీవు బాహ్లిక దేశములో పుట్టిన ఒక బ్రాహ్మణుడవు. స్నాన సంధ్యలు లేవు, బ్రాహ్మణులను నిందించేవాడవు, వ్యవసాయము చేయుచు భగవచ్చింతన లేక కేవలము ధనార్జన చీటిలోనే మునిగిపోయే ఉండేవాడివి. నీ భార్య సౌందర్యవతి, నీకు సంతానము కూడా కలదు. నీ భార్యకు పనులు చేయుటకు శూద్ర స్త్రీ దాసిగా ఉండేది. అది కూడా వయసులో ఉండుట చేత దానిని తాకుచూ పరిహాసంలాడుచూ ఉండేవాడివి. నీ పిల్లలకు దాసీచే అన్నము తినిపించేవాడవు. పెండ్లీడు వచ్చిన నీ కన్యలను అమ్ముకున్నావు. ఇంటిలో పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి అమ్ముకొని సొమ్ము చేసుకునేవాడివి. ఎవ్వరికి దాన ధర్మములు చేసి ఎరుగవు. ఇట్లు సంపాదించిన ధనమునంతను ఒకచోట కుండలో పెట్టి భూమిలో పాతిపెట్టినావు. కాలము తీరి మరణించి చాలా కాలము నరక బాధలు అనుభవించి ఎలుకగా పుట్టినావు. పుట్టి విష్ణు మందిరంలో దేవద్రవ్యమును తినుచూ బ్రతుకుచున్నావు. దీపములోని నూనెను కూడా తాగివేసినావు. ఇన్ని పాపములు చేసిన నీవు కార్తీక శుద్ధ ద్వాదశి రోజు రాత్రి ఈ విష్ణు సన్నిధిలో తగ్గిపోచున్న దీపమును ఎగద్రోసి మరొక ఆరిపోయిన వత్తిని దానితో వెలిగించినావు. ఇది నీవు తెలిసి చేసిన పుణ్యమైతే కాదు, అప్రయత్నముగా జరిగినది. అయినను ద్వాదశి నాడు ఆ దీపము వెలిగించిన ప్రభావము చేత నీకు తిరిగి బ్రాహ్మణ రూపం వచ్చింది. ఇక ముందైనను స్వార్థ చింతన మాని విష్ణు సేవ చేసి మోక్షము పొందుము అని చెప్పగా విని ఆ బ్రాహ్మణుడు యోగికి నమస్కరించి ఆయన వలన అనేక విషయములు తెలుసుకుని జ్ఞాని అయ్యెను. తరువాత సరస్వతీ నదీ స్నానము చేయుచు త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ తిథులందు దీపారాధన చేయుచు గడిపెను. ఆ తరువాత అతడు ప్రతి కార్తీక మాసమందును యోగి ఉపదేశించిన విధముగా కార్తీక వ్రతము చేయుచు ఆ పుణ్య ఫలితముగా సర్వ పాప విముక్తుడై విష్ణు సాన్నిధ్యాన్ని పొందెను. అందుచేత రాజా, కార్తీక శుద్ధ ద్వాదశి మహామహిమగలది. ఆనాడు స్నానము, దానము, విష్ణు పూజ, దీపమాలికా దానము చేసినవాడు
సంసార బంధముల నుండి విముక్తుడై మోక్షము పొందును. ఇది కార్తీక పురాణము 15వ అధ్యాయము సంపూర్ణము. ఓం నమో భగవతే వాసుదేవాయ. హర హర మహాదేవ శంభో శంకర. నమః పార్వతీపతే. హర హర మహాదేవ. కార్తీక దామోదర నమో నమః. ఓం శాంతి శాంతి శాంతి.